ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. వశిష్ఠ గౌతమి నుంచి ప్రత్యేకంగా ఉగాది వేడుకలకి మిమ్మల్ని అందరినీ తప్పకుండా బయలుదేరి రమ్మని స్వయంగా ఆహ్వానించడానికి వచ్చామండి. అందరూ కూడా సకుటుంబ సపరివార సహితంగా రావాలని మరీ మరీ కోరుతున్నాను. మరి కృష్ణారావు గారు చెప్పే సందేశం కూడా పాట పాడండి. మీరు చిన్న పాట పాడతాను మీరు చెప్పండి. సరే ఎదరికంటే సరే పొద్దున్నే చెప్పాను. ఈ వార్షికోత్సవాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మాస్టర్సు, జ్ఞానులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరలా 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 తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనకు అందించిన వారికి చిరు సత్కారం, చంద్రుడికి ఒక నూలు పోగులాగా చిరు సత్కారం చేసుకోవడం మా దంపతుల కోరిక. అది ఇప్పుడు చేసుకుందాము. తర్వాత సారు గారు ఒక పాట పాడాలి. ఈయన పాట చాలా బాగా నచ్చుద్దండి నాకు. తర్వాత పాడిదిరి కానీ తీసుకురండి. మీరు కూర్చోండి అమ్మా. పోతే ఇక్కడికి వచ్చిన జ్ఞానులకి, మాస్టర్స్కి అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నానండి. వశిష్ఠ గౌతమి పిరమిడ్ తరపుని అన్నదాన పుస్తకాలు వచ్చినాయండి. మన శ్యామల మేడం గారి ద్వారాను శాసకీరావు గారి ద్వారా వాటిని తీసుకుని ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత, ఇంత అని లేదండి లిమిటు. 11 రూపాయల దగ్గర నుంచి 11 లక్షల వరకు కూడా ఇవ్వచ్చు. ఎవరు ఓపిక వారిది. అవి ఎవరు వంతులో ఉండదు, వాళ్ళు చక్కగా సహకరిస్తారని నేను మరలా సహకరించాలని కూడా కోరుతున్నానండి. ఆ బుక్స్ తీసుకుని మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి, ఇంటి దగ్గర వాళ్ళకి, దానిలో ఒక బుక్లో 20 ఉంటాయండి. మనం ఏం మాట్లాడాలంటే యోగులకి అన్నదానం. వశిష్ఠ గౌతమిలో కొన్ని వేల మంది వస్తారు, మీకు తోచింది అని చెప్పి రసీదు ఇవ్వండి. 100 ఇచ్చినా థ్యాంక్ యూ, 500 ఇచ్చినా థ్యాంక్ యూ, 1000 ఇచ్చినా థ్యాంక్ యూ, ఇప్పుడు నేను ఇవ్వలేను బాబు అన్నా కూడా థ్యాంక్ యూ. దానిలో పాంప్లెట్స్ కూడా ఉంటాయండి. ఎవరే డొనేషన్స్ కలెక్ట్ చేసి వారికి అందజేయండి. మీ యొక్క పేరు, ఊరు, సెల్ నెంబరు రాయించుకుని ఆ బుక్స్ ఇవ్వబడతాయి మీకు ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత. రాధికా మేడం గారు ఎక్కడుండో రావాలండి. మాస్టర్ గారు, రాధికా మేడం గారు రండిమ్మా. భవానీ ఏది? భవానీ దగ్గరే ఉన్నావు మరా. ముందు మీరిద్దరు రండి అమ్మా. లక్ష్మణరావు సార్ గారు మిమ్మల్ని ఇద్దరిని ఎంతగా అడుగుతూ ఉంటారు. మీరిద్దరు రండి ముందు. కుమారి దా. వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి రండి ముందు, తర్వాత సత్కారం చేద్దాం. అక్కర్లా ఒంగు అక్కర్లా, నాకు అది నిషిద్ధం. అది ఆత్మ ప్రమాణాలే, ఆత్మ ప్రణామాలు. ఓకే పదండి. మీరు పదండి.
కదపకుండా చక్కగా ఉంచి చక్కని ఆసనంలో కూర్చొని నీవు యోగము చెయ్యి అర్జున అంటే ధ్యానివి కమ్ము అని చెప్తారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే మనందరికీ ఎలా కూర్చోవాలి, ఏమి చేయాలి కూడా వివరించి ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకి చూపించినప్పుడు మనం కూడా ఎంతో అద్భుతంగా ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. పుస్తకాలనేవి కేవలం చదవటం కోసం కాదు, అందులో ఉండే జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించడం కోసం. వెన్నెముక వీలైనంత నిటారుగా ఉంచుకుందాం మాస్టర్స్. మన ధ్యాసని చక్కగా 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్ర స్థానం వద్ద ఉంచి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను, సహజమైన శ్వాసని అత్యంత సహజంగా గమనించే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ 10 minutes. అద్భుతమైన ధ్యానాన్ని కొనసాగిద్దాం. చక్కగా మన ధ్యాసని ఎంత పూర్తిగా మన శ్వాసలో కలిపి ఉంచగలిగితే అంత అద్భుతంగా విశ్వం నుంచి ప్రాణశక్తి అనేది మన లోపలికి ప్రవాహం జరుగుతుంది. మనం చేసే ఈ ధ్యాన సాధన వల్ల మన లోపల ఆ శక్తి ప్రవాహం అనేది ఎంతో మెరుగుపడుతుంది. ఈ శక్తి అనేది మనలో ఎంతో ముఖ్యమైనది మాస్టర్స్. మనందరిలోనూ అనేక అనారోగ్యాలు, మానసికమైనవి, శారీరకమైనవి, ఇవన్నీ కలగడానికి కారణం అనేది మనలో ఉండే ఈ ప్రాణశక్తిలో ఏర్పడే బ్లాక్సే కారణం. మనం ఎప్పుడైతే శ్వాస మీద పూర్తిగా ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేస్తామో మనం ఈ ప్రాణశక్తిని మన లోపలికి ఎన్నో ఎక్కువ రెట్లు తీసుకోగలుగుతాం. తద్వారా మన అన్నమయ కోశం అంటే శరీరం, ప్రాణమయ కోశం అంటే ప్రాణిక్ ఎనర్జీ, మనోమయ కోశం అంటే మనస్సు, ఈ మూడింట్లోనూ అద్భుతమైన శక్తి ప్రవాహం జరిగి మనల్ని మన విజ్ఞానమయ కోశంలోనికి ఎదగడానికి సహాయపడుతుంది. అంటే మనందరిలోనూ ఉండే మన ఆత్మస్వరూపం అనేది మనకు అవగతమవుతుంది. ఆ విజ్ఞానమయ కోశంలో అనంతమైన జ్ఞాన భాండాగారం ఉంటుంది. మనందరిలోనూ ఈ అనంతమైన జ్ఞాన భాండాగారం అనేది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ
మన ఈ 3 కోశాలలోనూ ఉండే బ్లాక్స్ వల్ల ఆ శక్తి అనేది తగ్గడం వల్ల నేను అంటే ఆత్మస్వరూపము అన్నది మర్చిపోయి నేను అంటే శరీరము, మనస్సు, మనం వీటిలోనే పడిపోవటం జరుగుతుంది. ఎందరో యోగులు ఈ ధ్యాన సాధన చేసి వారు ఆత్మస్థితిని పొంది మనందరికీ ఈ ధ్యాన మార్గాన్ని బోధించారు. పిరమిడ్లో మెడిటేషను మనము సింగిల్గా చేసే మెడిటేషన్ కంటే అనేక రెట్లు ఎక్కువ శక్తి ప్రవాహాన్ని పొందగలుగుతాము. అలాగే గ్రూప్ మెడిటేషన్ అంటే ఇలా అందరితో కలిసి గ్రూప్ ధ్యానం చేసినప్పుడు మనం మామూలుగా చేసే ధ్యానం కంటే అనేక రెట్లు మనకి శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇలా మనం గ్రూప్గా చేసే ధ్యానం వల్ల ప్రకృతికి, విశ్వానికి కూడా మన ద్వారా శక్తి అందుతుంది. మనం విశ్వానికి ఇంతకన్నా చేసే గొప్ప సేవ మరొకటి ఉందా మాస్టర్స్? అందుకే పత్రిగారు చెప్పినట్టు ధ్యానం చేద్దాం, ధ్యానం చెబుదాం. ధ్యానం చేయడం మనల్ని మనం ఉద్ధరించుకోవడం, ధ్యానం చెప్పడం విశ్వానికి మనం చేసే సేవ, గురువు రుణం తీర్చుకునే అవకాశం. మనకి ఎంత వీలైతే అంత, ఎంతమందికి వీలైతే అంతమందికి మనం ధ్యానం చెబుతూ ఉండాలి. లాస్ట్ 20 seconds మాస్టర్స్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3. 2 చేతులు తీసి నెమ్మదిగా 2 కళ్ళపైన ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చిరునవ్వుతో 2 అరచేతులు తీస్తూ కళ్ళు తెరిచి 2 అరచేతుల వైపు చూసుకుందాం. ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఈరోజు ఈ ప్రకృతి మధ్యలో ఇంత అద్భుతమైన ధ్యానం చేసుకునే అవకాశం మనకిచ్చినందుకు ఈ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరానికి, దీనిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మన కృష్ణారావు గారికి, రాణి గారికి
అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. కార్యక్రమానికి పునఃస్వాగతం. అందరికీ మరొక్కసారి నమస్కారాలు. ఉదయం ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా మీకు చెప్పకుండా మైక్ ఇచ్చేసానేమిటి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చింది. ఓకే, చెప్పుకుందామా ఏదైనా? ఓకే, కూర్చోండి. రాధికమ్మ ఇక్కడ కూర్చోండి. సార్ కూర్చోండి. ఇంకెవరైనా వచ్చి ఇక్కడ కూర్చోండి ఎదురు. రాణి మేడం ఎక్కడున్నారు? రండి మేడం, రండి. ఓకే మాస్టర్స్, చక్కటి ప్రకృతి మాత ఒడిలో అత్యద్భుతంగా రూపుదాల్చుకున్నటువంటి పిరమిడ్, పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరం ఎంతో అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి ప్రదేశంలో ఈ పిరమిడ్ నిర్మాణం జరగటం అనేది ఏ ఒక్కటి కూడా తేలికైన విషయం కాదు. పై లోకవాసులు రూపకల్పన చేస్తేనే కిందకి పిరమిడ్ వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణం చేసేవాళ్ళు కేవలము ఒక వాహకంగా ఉంటారే తప్ప వాళ్ళుగా చేయటం కాదు. కృష్ణారావు గారు కావచ్చు, నేను కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అంటే పైలోకవాసులు డిజైన్ చేసిన తర్వాత భూమి మీదకి తీసుకుని రావటానికి మేము చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అందరి యొక్క సహకారం, విశ్వంలో అందరి యొక్క సహకారం. ఎంతమంది రూపాయలు పడ్డాయో అసలు తెలియదు. ఎన్ని ఊళ్ళ వాళ్ళ రూపాయలు పడినాయో తెలియదు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఆ పిరమిడ్కి మీరు ఎప్పుడైతే డొనేట్ చేస్తూ ఉంటారో, ఏదైనా కావచ్చు, అక్కడ సేవ చేశారో లేకపోతే మరొకటి చేశారో, అది ఆఖరి ధ్యాని, ఆ పిరమిడ్లో ఆఖరి ధ్యానం చేసుకున్నంత పుణ్య ఫలితము ఆ పిరమిడ్ నిర్మాణానికి కానీ లేకపోతే తరువాత జరిగేటువంటి కార్యక్రమాలకి దోహదపడిన వాళ్ళకి ఆ పుణ్యంలో భాగం వస్తుంది. ఇది విశ్వ నియమం. ఇది నేనుగా చెప్పేదేమీ కాదు. ఓకే, సరే. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చదివాను నేను, అయినా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను నెక్స్ట్ పిఎంసికి ఇచ్చేది ఓషో అష్టావక్ర గీత. అష్టావక్ర గీత అంటేనే కష్టం. ఓషో అష్టావక్ర గీత అంటే ఇంకా కొట్టేస్తాడు, అంతే, మామూలుగా ఉండదు. అది అందులోవి కొద్ది పేజీలు రాత్రి చదివాను. అదేదో మీకు నేను తెలియచేస్తానికి ప్రయత్నం చేస్తాను, కానీ అక్కడ మాత్రం యథాతథంగా ఏది ఉందో అది మాత్రమే చెప్తాను. నా కల్పనలు నేను కల్పించను. ఓకే మాస్టర్స్, అయితే అక్కడ చాలా అద్భుతంగా ఉండేటువంటి విషయం ఏంటంటే, ఒక గీతకి అంటే భగవద్గీతకి అట్లాగే అష్టావక్ర గీతకి పోలికలు చెప్తాడు. అంటే పోలికలు భేదాలు, నిజం చెప్పాలంటే పోలిక కూడా కాదు, భేదాలు చెప్పేస్తాడు. భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణుడు ఒక దైవత్వపు స్థితిలో చెప్పాడు, అట్లాగే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా అని చెప్తాడు. అట్లాగే భగవద్గీతలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి కావలసినటువంటి విషయాలు, ఏ వ్యక్తికి ఏది కావాలో అది వెతుక్కుంటే భగవద్గీతలో దొరుకుతుందంట. అంటే అన్ని కోణాల్లో చెప్పాడు అని చెప్తాడు. చాలా చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం అని అనిపిస్తోంది అన్నమాట. అట్లాగే మీకు భగవద్గీతలో భక్తి యోగం గురించి చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు, తర్వాత కర్మయోగం గురించి కూడా చెప్పాడు. అన్నీ చెప్పాడు. ఓకే, అట్లా ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
అంతేకాదు ఎవరి ఇష్టమైనటువంటి రీతిలో, అంటే వాళ్ళకి ఎవరికి ఏ విధంగా అర్థమైందో ఆ ఒక్క దాన్ని తీసుకుని వాళ్ళు ఈ భగవద్గీతకి వ్యాఖ్యానాలు కూడా రచించారంట. అంటే వాళ్ళ స్థాయిల్లో ఎవరైనా కావచ్చు, ఎవరెవరైతే ఇప్పటిదాకా వ్యాఖ్యానాల్ని రచించారో వాళ్ళు, అంటే ఎవరైనా రాయొచ్చు. ఈ ప్రపంచంలో ఎవరైనా భగవద్గీతకి తమకి ఏమి అర్థమైందో దాన్ని రాసేటువంటి శక్తి లేదా హక్కు అనేది భగవద్గీతకు ఉంది. భగవద్గీత దేనిలో చెప్పబడిందండి ఇది? మహాభారతంలో. ఎస్, మహాభారతంలో చెప్పబడింది కదా. కాబట్టి ఈ భగవద్గీత అన్ని కోణాల వాళ్ళకి, అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, అంటే పామరుడికి ఎలా కావాలో అలా చెప్పాడు, పండితుడికి ఎలా కావాలో అలాగ చెప్పాడు, ఒక రాజనీతి కావాలి అనుకున్న వాడికి అలా చెప్పాడు, అన్ని రకాలైనటువంటి విషయాలను అందులో చెప్పాడు. ఎవరికి కావలసినట్లుగా వాళ్ళు ఎన్ని రకాలైన ఎంతకాలమైనా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. కానీ అష్టావక్ర గీతలో మాత్రము ఒక్క పదాన్ని తీయటం కానీ ఒక్క పదాన్ని వెయ్యటం కానీ ఎవ్వడూ చేయలేడు. ఇది చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకని అంటే అష్టావక్రుడు ఖరాఖండిగా చెప్తాడంటాడు. ఖరాఖండిగా చెప్తాట విషయాన్ని చాలా సూటిగా. నువ్వు ఏమనుకుంటావో నాకు అనవసరం. తీసుకునేవాళ్ళు ఎలా తీసుకుంటారు, తీసుకోలేని వాళ్ళు వదిలేసినా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అతను చెప్పింది మాత్రం ఖరాఖండిగా సత్యాన్ని చెప్పేశాడు. ఇది మౌలికమైనటువంటి భేదం అని చెప్తాడు భగవద్గీతకి అష్టావక్ర గీతకి. ఇంకా ఏం చెప్తాడంటే, ఇప్పుడు కనీసము బుద్ధుడు 7 అడుగులు వేసిన తర్వాత 8వ అడుగు సమాధి అని చెప్పాడు. కానీ అష్టావక్రుడు మొట్టమొదటి అడుగే సమాధితో ప్రారంభిస్తాడంటాడు. బుద్ధుడు కనీసం 7 అడుగులు వేసాక సమాధి గురించి చెప్పాడు. కానీ అష్టావక్రుడు మొట్టమొదటి అడుగుతోనే సమాధితో ప్రారంభించేస్తాడంట. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటే నువ్వు ఆ స్థాయిలోనే నువ్వు అర్థం చేసుకోగలవు. అష్టావక్ర గీత అంత బాగా ఉంటుంది. కానీ అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని ఈ క్షణం నుంచే అంత అద్భుతమైనటువంటి స్థితికి మార్చేసుకోవచ్చు. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఒక్కసారి చదివేస్తే కాదు, ఎదురుగుండా కనిపిస్తుంది శ్రవణం మననం నిధిధ్యాస. సరే కీర్తనం అది ఆయన వేరే రాసుకున్నారులేండి. శ్రవణం మననం నిధిధ్యాస ఆత్మసాక్షాత్కారం. శ్రవణం చేసిన తర్వాత మననం అనేది చాలా చాలా అవసరం, చాలా అవసరం. మననం అనేది ఎంతో అవసరం. కానీ వినగానే కూడా మనకి రికార్డ్ అయిపోతుందంటాను, మన బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. కానీ అది ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి అట్టడుక్కి వెళ్ళిపోయి ఉండిపోతుందంట. దాన్ని మనం వెలికి తెచ్చుకోవాలి అంటే కనుక కాస్త కష్టంతో కూడుకున్నటువంటి పని అవుతుంది. దీనికి నేను నా జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే, ఇవాళ పొద్దున్నుంచి నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. ఇది అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటి నేను జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒకసారి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి టీచర్గా వచ్చేసిన తర్వాత విజయవాడలో ధ్యాన ప్రచారం మొదలు పెట్టేశాం. 41 రోజులు క్లాసులు పెట్టేటప్పుడు వ్యాన్ పెట్టి పాంప్లెట్లు పంచిపెడుతూ ఉండేదాన్ని. ఆ పాంప్లెట్లు పంచిపెడుతూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ ఒక టీం వచ్చేస్తారు, ఒక 5గురో 10 మందో ఎంతో కొంతమంది వచ్చేస్తారు. ఇప్పుడు నేను స్కూల్కి వెళుతూ లీజర్ పీరియడ్లో వాళ్ళతో నేను కాంటాక్ట్ అవుతూ వాళ్ళు పాంప్లెట్స్ పంచిపెడుతూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళేదాకా 1 అవర్ పర్మిషన్ తీసుకున్నాను. స్కూల్కి వెళ్ళేదాకా నేను కూడా పాంప్లెట్స్ పంచిపెట్టా. స్కూల్ నుంచి నాకు 3:20కి స్కూల్ అయిపోతుంది. అప్పటికి ఎక్కడైతే ఈ వ్యాన్ ఉంటుందో అక్కడికి నేను వెళ్ళిపోవాలి. ప్లస్ అప్పుడు 1500 రూపాయలు నేను ఆ వ్యాన్ అతనికి డబ్బులు ఇవ్వాలి అంటే నా దగ్గర పైసలు లేవు. ఏటీఎంకి వెళ్ళాలి, ఏటీఎంలో తెచ్చుకోవాలి. ఆ రోజు ఉదయం సాయంకాలం డబ్బులు ఇవ్వాలి. అప్పట్లో బ్యాంకులు వగైరాలు ఎక్కువ అందుబాటులో ఏం లేవండి.
కాబట్టి ఉన్నది ఎక్కడో ఒక్క చోట రెండు చోట్ల ఉండేవి. మార్నింగ్ ఒక అతను ధ్యానానికి వచ్చాడు. అతనికి చెప్తే అతను ఏమన్నాడంటే, మేడం ఇప్పుడైతే నేను మిమ్మల్ని బండి మీద తీసుకుని వెళ్తాను ఏటీఎంకి, మళ్ళీ లేకపోతే నేను షాప్కి వెళ్ళిపోవాలి అన్నాడు. అప్పటికప్పుడు స్టవ్ మీద కూర ఉంటే దాన్ని ఆఫ్ చేసేసి ఈ ఈ దోపుకున్నటువంటి చెంగుని కిందకి తీసేసి అతనితో పాటు వెళ్ళిపోయా. ఏటీఎంకి వెళ్ళిపోయా. ఏటీఎంకి కార్డు పెట్టిన తర్వాత నెంబర్ మర్చిపోయా. ఎందుకు మర్చిపోయానంటే ఒక్కసారి నేను ఏటీఎంలోంచి నెంబర్ మారిన తర్వాత ఒక్కసారి నేను డ్రా చేశా. ఆ డ్రా చేసినప్పుడు ఆ నెంబర్ గుర్తులేదు. ఈ హడావిడిలో ఆ నెంబర్ని చూసుకుని వెళ్ళటం మర్చిపోయాను. కోడ్ ఉంటుంది కదా ఏటీఎంకి, ఆ నెంబర్ మర్చిపోయాను. ఇక అప్పుడు నిలబడ్డానండి ఏటీఎం మిషన్ మీద చెయ్యి పెట్టుకుని. ఈ లోకంలో దిక్కు లేని వాళ్ళు నిలబడతారు చూడండి, అలా నిలబడ్డా. ఎందుకని? మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకుని వెళ్ళాలంటే అతనికి షాప్కి టైం అయిపోతుంది, అతను వెళ్ళిపోతాడు. నాకు స్కూల్ బస్సు లేట్ అయిందంటే నాకు కుదరదు. సాయంకాలం పోనీ అతనికి ఇప్పుడంటే మనకి మొబైల్లో ఫోన్పేలు గూగుల్ పేలు చేయొచ్చు, అప్పుడు టచ్ ఫోన్లే లేవు, అతనికి క్యాషే ఇవ్వాలి. అసలు దిక్కు లేని వాళ్ళు నిలబడతారు చూడండి, ఆ ఏటీఎం మిషన్ మీద చేయి పెట్టుకుని నిలబడ్డా. అప్పుడు వచ్చిందండి ఒక నెంబర్ నా లోపల నుంచి. ఆ నెంబర్ని టైప్ చేసేసా, డబ్బులు వచ్చేసాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడుంది అంటే ఒక్కసారి డ్రా చేసి ఉన్నా అది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిపోతుంది మనకి, ప్రతి ఒక్కళ్ళకి, మీకేంటి ఎవరికైనా. కానీ అది మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి అంటే మాత్రము మననము అనేది అవసరము. మననం తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఆ టాపిక్స్ని మనం లేదా ఒక విషయాన్ని రిపీటెడ్గా చేస్తూ ఉన్నప్పుడు మీలో స్థిరమవుతుంది. అప్పుడు మీరు ఇతరులకి ఈజీగా చెప్పగలుగుతారు. ఓకే, ఇది ఒకటి. ఓకే, అష్టావక్రుడి గురించి చెప్పుకోవాలి అంటే మనం ఎన్ని పుస్తకాలని తిరగవేసినా కూడా అష్టావక్రుడి గురించి రెండు సంఘటనలు మనకు కనిపిస్తాయి అని చెప్తాడు అందులో. ఏంటి అంటే, ఒకటి తల్లి గర్భంలో ఉంటాడు అష్టావక్రుడు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చేమో, అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకుందాం. తల్లి గర్భంలో ఉంటాడు. ఆ తండ్రి వేద పండితుడు. ఆ వేద పండితుడు అయినప్పుడు ఆ వేదాన్ని వల్లవేస్తూ ఉంటాడట. వల్లవేయటం అంటే ప్రతిరోజు చదువుతూ ఉండటం, ఆ మంత్రాలను, ఆ వేదాలను చదువుతూ ఉంటే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆపు, దాంట్లో ఏమీ లేదు అని తండ్రిని హెచ్చరిక చేస్తాడట. ఒకసారి చేస్తే ఆ తండ్రికి ఏదో అన్నాళ్లే, ఏదో వినిపించిందిలే అనుకుంటాడట. అది రెండోసారి మూడోసారి కూడా చేసినప్పుడు ఆ తండ్రికి అహం వచ్చేస్తుందంటాడు. నేను వేదాధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాడిని, నేను వేద పండితుణ్ణి, ఇప్పుడు నన్నే ఇంకా పుట్టను కూడా పుట్టలేదు వీడు, తల్లి గర్భంలో ఉండగానే నన్ను ఎదిరిస్తున్నాడు, కాబట్టి వీడి శరీరము అష్టవంకర్లు అయిపోగాక అని తండ్రి అనడం మూలంగా అష్టావక్రుడు, అష్ట అంటే 8, వక్ర అంటే వంకరలు, 8 వంకరలతో ఆ బిడ్డ భూమి మీదకి జన్మిస్తాడండి. అంటే అతను ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను ఆ యోగత్వ స్థితితోనే ఉన్నాడు. కానీ తండ్రికి నచ్చక తండ్రి చేసిన పని మూలంగా 8 వంకర్లు వస్తాయి. ఇది ఒక్క కథనం మనకి దొరుకుతుంది. ఇంకొక విషయం దొరుకుతుంది అని చెప్తాడు. ఏంటి అది అంటే, జనక మహారాజు ఒక చర్చా గోష్ఠి పెట్టాడు. అంటే వాదోపవాదాలు అన్నమాట. ఆ వాదోపవాదాలు పెట్టినప్పుడు ఆ జనక మహారాజు ఏం చేస్తాడంటే 1000 గోవుల్ని పెట్టి ఆ 1000 గోవులకి కొమ్ములకి బంగారపు తొడుగుల్ని తొడిగేస్తాడు. కొమ్ములకి తొడిగి ఎవరైతే ఈ చర్చా వేదికలో ఎవరైతే గనక గెలుపొందుతారో వారికి ఆ 1000 గోవులతో పాటు ఆ కొమ్ములకి పెట్టినటువంటి బంగారపు తొడుగులు కూడా వాళ్ళకి ఇవ్వబడతాయి. మహారంజుగా సాగుతోంది. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ వాదన జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉంటే అష్టావక్రుడు ఇంట్లో చిన్న బాలుడు, 12 సంవత్సరాల బాలుడు అప్పటికి,
ఇంట్లో ఉంటే తన స్నేహితులు పరుగు పరుగున వచ్చారట. పరుగు పరుగున వచ్చి ఏం చెప్తారంటే, మీ నాన్న అదే మీ తండ్రి గారు ఆ చర్చాగోష్ఠిలో ఓడిపోతున్నాడు, ఆఖరి నిమిషం వచ్చేసింది, ఇప్పటిదాకా వాదించి గెలిచాడు, కానీ ఇప్పుడు పలానా వాళ్ళ మీద అతను ఓడిపోతున్నాడు అని చెప్పేట. తండ్రి కదా. అంతే అష్టావక్రుడు పరుగు పరుగున ఆ జనకుని యొక్క సభా మండపానికి వెళ్ళిపోతాడట. వెడుతూ లోపలికి అడుగు పెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పండితులు, సామంతులు, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు, సభ మొత్తం క్రిక్కిరిసిపోయి ఉంది. అట్లా ఉన్నటువంటి ఆ సభలో అష్టావక్రుడు అడుగు పెడుతూ ఉంటేనే అందరూ పక్క పక్క పక్కమని నవ్వుతూ ఉంటారంట. ఆఖరికి జనక మహారాజు కూడా నవ్వుతాడట. నవ్వితే అష్టావక్రుడు అంతకంటే పెద్దగా నవ్వటం మొదలుపెట్టాట. అష్టావక్రుడు నవ్వుతూ ఉంటే అప్పుడు జనకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జనక మహారాజు అంటాట, బాలక, వీళ్ళందరూ నవ్వారు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకని అంటే ఈ శరీరంలో 8 చోట్ల వంకర్లు ఉన్నాయి. ఆ వంకర్లు ఉన్నప్పుడు, అతను నడుస్తూ ఉన్నప్పుడు అతని శరీరము ఆ కదులుతూ ఉన్నటువంటి దిశను చూసినప్పుడు నవ్వు వస్తుందట. అయితే అక్కడ మరి సభ తీరి ఉన్నప్పుడు నవ్వకూడదు కదా. అలా నవ్వేటప్పటికీ ఈ జనక మహారాజు అడుగుతాట ఈ బాలుణ్ణి, మేమందరము వీళ్ళందరూ నేను కూడా నవ్వాను అంటే నీ శరీర ఆకృతిని చూసి, ఆ కదలికల్ని చూసి మేము నవ్వాము, కానీ నువ్వెందుకు నవ్వావు అని అడుగుతాట. అప్పుడు అష్టావక్రుడు అంటాట, నేనెందుకు నవ్వాను అంటే ఇది చర్మకారుల సభ లేదా ఆత్మజ్ఞానుల సభ అని నిలదీస్తాట. చర్మకారుల సభ. చర్మకారులు అంటే ఎవరండి? చెప్పులు కుట్టేవాళ్ళు. వాళ్ళు ఏం చూస్తారు? ఈ ఈ ఈ ఈ దేహాన్ని, చర్మాన్ని చూస్తారు. అంటే చర్మకారుల సభ లేకపోతే ఆత్మజ్ఞానుల సభ. ఇది ఆత్మజ్ఞానుల సభ అయితే ఈ దేహాన్ని చూడరు కదా. అంటే నువ్వు ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు? చర్మకారులు. మీరు ఈ దేహమే శాశ్వతం అనుకుంటూ ఈ దేహాన్ని చూసి మీరు నవ్వారు. ఈ దేహము లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థాన్ని, ఆ చైతన్య స్వరూపాన్ని మీరు చూడలేకపోయారు. ఇక్కడ ఉన్నది పండితులు ఎలా అవుతారు అని అడుగుతాట. అసలు సభ మొత్తం నిశ్చేష్టులైపోయారట. అందరూ తలలు వంచుకున్నారంట ఆ బాలకుడు అడిగినటువంటి ఆ ఒక్క ప్రశ్నకు. అప్పటికప్పుడు జనకుడు అంతమంది ముందు ఏమీ చేయలేక అయిపోతుంది. ఇక తరువాత మరుసటి రోజున జనక మహారాజు రథము కూడా తీసుకోకుండా కాలినడకన అష్టావక్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం ఆ బాలకుడికి చేస్తాట. సాష్టాంగ నమస్కారం, అష్ట అంగ నమస్కారం. ఈ గతంలో ఆలయాలకు వెళ్ళినప్పుడు అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు కదండి. ఇప్పుడు కాస్త తగ్గాయి, కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా డొర్లుతూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. అష్ట అంగ నమస్కారం. ఈ శరీరంలో ఉన్నటువంటి 8 అంగాలు ఆ భూమి మీదకి ఆనాలి, తగలాలి. ఆ తగిలినప్పుడు అలా చేసేది నమస్కారం. ఒక జనక మహారాజు ఒక చక్రవర్తి అయి ఉండి 12 సంవత్సరాల బాలుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించమని అడుగుతాట. ఇది అష్టావక్ర గీతకి మూలం అన్నమాట. అతడు అడిగేటువంటి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానమే అష్టావక్ర గీత. ఈ 2 సంఘటనలు తప్ప అష్టావక్రుడి జీవితం గురించి మనకి ఇంకా ఏదీ తెలియదు అని చెప్తాడు. ఓకే, ఇక్కడ ఒక 4 పదాలు, ఒక ప్రశ్నకి ఒక 4 పదాలు వస్తాయన్నమాట. అంటే మొట్టమొదట దాంట్లోనే సాక్షితత్వాన్ని గురించి చెప్పేస్తాడు. నువ్వు భూమివి కాదు, నువ్వు నీటివి కాదు, నీవు అగ్నివి కాదు, నీవి వాయువు కాదు, ఆకాశానివి కాదు, అన్నింటినీ చూస్తూ ఉన్నటువంటి సాక్షివే నీవు. ఆలోచన చేయండి.
మనమేమో దేహభ్రాంతులతో ఇక్కడే పడుకొట్టుకుంటూ ఉన్నాం. అవునా? ఇది నాది, అది నాది, ఈ బంగారం నాది, ఈ ఇల్లు నాది, ఈవిడ నాది, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య, నా సొమ్ము. ఇది మనం కొట్టుమిట్టాడుకుంటూ ఈ జీవితమే అత్యద్భుతమైన జీవితం అని అనుకుంటూ ఇందులో మళ్ళీ భ్రమల్లో కూరుకుపోతూ పంచేంద్రియాలని జయించేశాను అని అపోహపడుతూ నాది ఇదే ఆఖరి జన్మ అని చెప్పేసుకుంటూ గుట్టలుగా ఉంటుందేంటండి మనలో కోపాలు. జన్మాంతరాలుగా తెచ్చుకున్న కోపము గుట్టలు ఉందంట మీలో. చెక్ చేసుకోమని చెప్తాడు విజ్ఞాన భైరవతంత్రలో. ఓకే, మరి అదంతా క్లియర్ అయిపోకుండా నాకు ఇదే ఆఖరి జన్మ అని చెప్పేసుకుంటున్నావు. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆ థాట్తో నిన్ను నీవు మార్చుకో. ఆ సంకల్పం గొప్పదే, చాలా మెచ్చుకోదగిందే. ఎందుకంటే మిలారేపా జీవిత చరిత్ర చదివినప్పుడు 100 జన్మల్లో అనుభవించాల్సింది ఏదైతే ఉందో అతను ఒక్క జన్మలో అనుభవించేశాడు గురువు యొక్క సమక్షంలో. అంతటి సాధన చేశాడు. మనం అంతటి సాధన చేసేస్తున్నామా? మనల్ని మనం అంత మార్చేసుకున్నామా? నేను ఎవరిని జడ్జి చేయట్లా. చెక్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా సెల్ఫ్ చెక్ కూడా ఎట్లా ఉంటుంది? నా స్థాయిలో నేను చేసుకుంటా, ఆవిడ స్థాయిలో ఆవిడ చేసుకుంటుంది, ఆత్మజ్ఞాని స్థాయిలో ఆత్మజ్ఞానం చేసుకుంటాడు. మళ్ళీ నా స్థాయి పెరిగినప్పుడు మళ్ళీ సెల్ఫ్ చెక్లో తేడా వస్తుంది కదా. అంటే ఇది నిరంతర ప్రక్రియ కదా, నిరంతర ప్రక్రియ. ఓకే, ఇది ఇక్కడికి అష్టావక్ర గీతకి ఈ 2 విషయాలే మనకి అర్థమవుతాయి. అయితే ఈ సాక్షి అంటానికి ఇక్కడ అలా ముందుకెడుతూ వచ్చినప్పుడు 4 పదాలను ఇస్తాడండి. ఆ 4 పదాలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఉదయం ఒకసారి రాత్రి పడుకునే ముందు జస్ట్ అలా పేజీలు తిప్పితే చదివాను అంతే. కనీసం సెకండ్ టైం చదివేందుకు కూడా నాకు సమయం లేదు. నిద్ర లేచిన తర్వాత అవును రాత్రి చదివినటువంటి పదాలను గుర్తుంచుకుందాము అంటే ఒకసారి 4 పదాలు గుర్తొచ్చేసాయి. కానీ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకున్నట్టు ఒక పదం వెళ్ళిపోయింది. అర్రే నేను మళ్ళీ బుక్ చెక్ చేయలేదు కదా. బుక్ చేయకుండా చెక్ చేయకుండా ఎందాక 4 పదాలు గుర్తున్నాయి, ఇప్పుడు గుర్తులేదేంటి? వావ్, ఇప్పుడు శ్రవణం తర్వాత ఏది అవసరం? మననం అవసరము. ఇప్పుడు ఆ పిల్లలకి కూడా నేను చెప్తూ ఉన్నటువంటి టాపిక్ నాకు కనెక్ట్ అవుతుంది. ఇదే మన ప్రతిక్షణం మనం చేయాల్సిన పని. ఆ 4 పదాలు ఇప్పుడు గుర్తు రావాలని అనుకుంటున్నాను. జ్ఞాని, అన్వేషకుడు, గుర్తొచ్చేయండి. జ్ఞాని, అన్వేషకుడు, అజ్ఞాని, మూర్ఖుడు. 4 పదాలు మళ్ళీ ఒకసారి చెప్తా. జ్ఞాని, అన్వేషకుడు, అజ్ఞాని, మూర్ఖుడు. నేను ఇప్పుడు కాదు, ఈ క్లాస్ అయిపోయి వెళ్ళిపోయే ముందు ఎవరినో ఒకళ్ళు పట్టుకుని అడుగుతాను, అప్పుడు గుర్తున్నాయి. ఓకే, ఇప్పుడు జ్ఞాని అంటే సాధారణంగా ఏమనుకుంటామండి? జ్ఞానం ఉన్నవాడు అని అనుకుంటాం కదా. జ్ఞాని అనగానే ఆహా అబ్బా వాడి జ్ఞానండి అంటే జ్ఞానంతో ఉన్నవాడు అని అనుకుంటాం. కానీ అక్కడ డిఫరెంట్గా ఉంది. జ్ఞాని అంటే జ్ఞానాన్ని తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నవాడు జ్ఞాని అంట. ఓరు దేవుడో. ఓకే, జ్ఞానాన్ని తీసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నవాడు జ్ఞాని అంటే. ఈ ఒక్క పదం గురించి అతను చెప్పిన వ్యాఖ్య చెప్తాను. ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒక ఫకీర్ వస్తాడట. ఒక ఫకీర్ వచ్చి కూర్చుంటాడు. ఆ కూర్చున్నప్పుడు ఆ ఫకీరు అంటాట, నాకు ఏది కావాలో అది నేను అడగటానికి, అసలు నాకు ఏది కావాలో నాకే తెలియదు. ఓకే, దానిని నేను అడగటానికి నాకు ఈ పదాలు, భాషా పదాలు నాకు చాలడం లేదు. ఓకే, ఈ ఏ పదాల్లోకి నాకు కావాల్సిందేదో ఆ పదాల్లో కూర్చి మిమ్మల్ని నేను అడగలేను. కానీ నాకు ఏది కావాలో మీరు నాకు దాన్ని ఇవ్వండి అని అడుగుతాట. ఎవరు? ఫకీరు. ఎవరిని? బుద్ధుడిని. అప్పుడు బుద్ధుడు చాలా మౌనంతో ఉంటాడట. అసలు ఏమీ మాట్లాడ్డంట. ఫకీరు కూడా ఏమీ మాట్లాడు. ఫకీరు మాట్లాడు, బుద్ధుడు కూడా మాట్లాడు.
కానీ కొంత సమయం అయ్యేటప్పటికల్లా ఏం జరుగుతుందంట, ఈ ఫకీరు ఆనంద పారవస్యంతో లేచి నిలబడతాట. లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉంటాడట ఆనంద పారవస్యంతో. అతను అప్పుడు కూడా ఫకీరు ఒక్క మాట మాట్లాడలా, బుద్ధుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. అంటే ఇతనికి ఏది అవసరమో ఆ బుద్ధుడు అది ఇచ్చేశాడు. అతడు ఆనంద పారవస్యంతో బయటికి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతూ ఉంటే ఆనందుడికి వచ్చేసింది, అరే బుద్ధుడి దగ్గర నేను ఎంత కాలం నుంచి ఉంటున్నానో. అందులో ఆనందుడు బుద్ధుడికి కండిషన్స్ పెడతాడు కదా, నేను 24 గంటలు ఎప్పుడైనా సరే నీ దగ్గరే ఉంటాను, నేను లేకుండా ఎవరికి ఏమీ చెప్పకూడదు, అట్లాగే నేను ఎవరిని ఎప్పుడు ఏ సమయంలో తీసుకుని వచ్చినా కూడా నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను, మాపు చెప్తాను అని నువ్వు వాయిదా వేయకూడదు. ఇట్లా కండిషన్స్ పెట్టి శిష్యుడిగా అయ్యాడు కదా. ఇప్పుడు ఆనందుడికి వచ్చేసిందంట, అరే బుద్ధుడి దగ్గర ఇంతకాలం నుంచి మేము ఉంటే నాకు రానటువంటి ఈ ఆనంద పారవస్యపు స్థితి ఆ ఫకీర్కి ఎలా వచ్చేసింది, ఏమి ఇచ్చేశాడు అని అప్పుడు బుద్ధుడిని అడిగితే అప్పుడు బుద్ధుడు చెప్తాట ఆనందుడికి 4 గుర్రాల కథ అని చెప్తాడు. 4 అశ్వాలు ఉన్నాయి ఆనంద. మొదటి రకపు అశ్వం ఉంటుంది, ఆ అశ్వాన్ని కొరడా పెట్టి ఎన్ని దెబ్బలు కొట్టినా సరే ఆ అశ్వము లేవదు, ఏ పని చెయ్యదు. రాజు చెప్పింది కానీ ఎవరు చెప్పింది అదేమీ చెయ్యదు. ఇది ఒక రకపు గుర్రము. ఓకే. రెండవ రకపు గుర్రం ఉంటుందంట. ఈ గుర్రం ఏం చేస్తుందంట, దెబ్బలు బాగా కొడితే లేస్తుందంట. మళ్ళీ రెండవ రకపు గుర్రం అయిపోయిందా. ఇప్పుడు మూడో రకపు గుర్రం ఏంటి అంటే ఆ కొరడాను జళిపిస్తే, అంటే ఒక్కసారి శబ్దం వచ్చేలాగా ఇలా అంటే ఆ శబ్దానికి లేస్తుందంట మూడవ రకపు గుర్రం. ఓకే. 4వ రకపు గుర్రం ఉంటుందంట, ఆ కొరడా నీడ చూడగానే అది లేస్తుందట. ఇది 4 రకాలైనటువంటి అశ్వాలను గురించి చెప్పి, అంటే ఎవరికి చెప్పాడు, ఆనందుడికి చెప్పాడు. అంటే ముందు నేను మిమ్మల్ని కాదు, నేను ఏ గుర్రపు స్థితిలో ఉన్నాను నేను అంటే కొట్టినా కూడా లేవనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడు. కొడితేనే కానీ లేవని స్థితిలో ఎవడున్నాడో వెతుక్కోండి. ధ్యానానికి రండి 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 రండి, అమ్మ రా అక్కడ బాగుంటుంది అంటే కూడా రానటువంటి వాళ్ళు ఎవడైతే ఉంటాడో ఏ గుర్రం దగ్గర ఉన్నారో మీరు ఎత్తుక్కోండి, నాకు సంబంధం లేదు. ఓకే. 3వ రకపు గుర్రం ఆ కొరడా జళిపించగానే లేచింది కదా. అక్కడ ఉన్నారా మీరు, లేదా కొరడా నీడ చూడగానే లేచింది ఇంకో 4వ రకపు గుర్రం. అంటే ఇప్పుడు అక్కడ ఆ ఫకీరు ఏ స్థితిలో ఉన్నాడు, 4వ రకపు గుర్రపు యొక్క స్థాయిలో ఉన్నాడు. అంటే జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు తీసుకునేటువంటి స్థితిలో నీవు ఉన్నావా లేదా. పాత్ర ఉంటుంది, ఆ పాత్రని శుభ్రం చేసుకుని ఉంచుకుంటే ఆ పాత్రలో ఎవరైనా ఏదైనా వేస్తే అది మీకు ఉపయోగపడుతుంది. పాత్రని శుభ్రం చేయకుండా ఉంటే, ఈవిడ పాయసం తీసుకొచ్చింది, ఆవిడ గారెలు తీసుకొచ్చింది, ఆవిడ పులిహార తీసుకొచ్చింది, ఆయన ఇంకోటి తీసుకొచ్చాడు, వేస్తే ఏమవుతుంది, అదంతా కూడా పాడైపోతుంది. అట్లాగే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆ స్థితికి తెచ్చుకోగలగాలి. అది మీ చాయిస్. ఈ జన్మలో చేస్తారో 100 జన్మల్లో చేస్తారో మీ ఇష్టం. అట్లా రకరకాల మనస్తత్వాలతో ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది మనం ఈ 4 రకాలైనటువంటి గుర్రాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అని బుద్ధుడు ఆనందుడికి చెప్తాడు. ఇది ఓషో అష్టావక్ర గీతలోని విషయాలు మాస్టర్స్. మరి రెండోసారి
మళ్ళీ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి కృష్ణారావు గారి దంపతులకి మరి మీ అందరికీ కూడా నేను మళ్ళీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలని తెలియచేసుకుంటూ ఉన్నాను. రమాదేవి మేడం మళ్ళీ ఇటు నుంచి కాకులపాడులో రైతులకి ధ్యాన అవగాహన సదస్సుకు వెళ్తున్నారు. అందుకని కొంచెం త్వరగా బయలుదేరిపోయి వెళ్తున్నారు. లేకపోతే మనకు అష్టావక్ర గీత ఇంకా కాసేపు వినే భాగ్యం దొరికేది. కాబట్టి ఇంకొక రోజు రమాదేవి మేడంని వన్ డే క్లాస్కి ప్రత్యేకంగా పిలిపించుకొని అష్టావక్ర గీత పూర్తి చేసుకుందాం. మాకు మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళిపోతున్నారు. మాకు ఇప్పుడు అది కంప్లీట్ అయ్యే వరకు లేదా మళ్ళీ పిఎంసి గ్రంథాలయం కోసం వెయిట్ చేయాలి మేము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు ఒకసారి మేడంకి అందరం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇది కవర్లో పెట్టేసి ఆంటీ ఈ కవర్లో పెట్టేసి కూడా మేడం బయలుదేరుతున్నారు కదా. అంకుల్ గారు అంకుల్ గారు కృష్ణారావు గారు ఒకసారి రండి. ఈరోజు ఇంత అద్భుతంగా కొత్తవేలేరు పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క 2వ వార్షికోత్సవ ఉత్సవాలు అందరి ఆత్మజ్ఞానుల యొక్క సమక్షంలో వారి జ్ఞానాన్ని మనకు పంచినందుకు, మనకి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఒకసారి ఈరోజు చివరిగా కృష్ణారావు అంకుల్ గారి జ్ఞాన సందేశం కూడా తీసుకుందాం. ఓకే, సరేనండి. భగవద్గీత భాగవతమా? రండి చదవండి మీరే. నేను రోజు చదవట్లేదుగా వస్తుందా నాకు అంటున్నా. ఓకే, ఏదండి మనదా? ఇక్కడదా అంకుల్? మహాభారతము మన సంసార జీవితం అంతా మహాభారతానికి సంబంధించిందేనండి. మీరు గమనించుకోండి, మన సంసారిక జీవితం మొత్తం మహాభారతానికి సంబంధించింది. దాంట్లో నుంచి బయటపడతానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు. అక్కడ ఇక్కడ కూడా ఉన్నాడు, ఆయన చూపించాడు. ఆయన చెప్పింది ఏమిటంటే, అసలు మామూలుగా ఈయన సర్వజీవులలోనూ కూడా నేను అంతరాత్మగా ఉండి మిమ్మల్ని అందరినీ ఆడిస్తున్నాను, మీరు ఊరికినే ఆట బొమ్మలు మాత్రమే అని చెప్పి దానికి ఉదాహరణకి చెప్పి దానికి మరి పరిష్కార మార్గం ఏమిటి? త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాద పరమం శాంతి ప్రాప్యం శాశ్వతి నా స్థానం అన్నారు. అంటే
ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆయన్ని శరణ కోరతారో వారిని ఆయన ఒడ్డున పడేస్తాడు. మనం అందరము చేసే పని అదే, చేయాల్సిన పని కూడా అదే. కొన్ని కారణాల వల్ల కొందరు చేయలేకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల కొంత చేయగలవచ్చు. అది జన్మల్లో ఈ ధ్యాన మార్గం అనేది కొన్ని జన్మల నుంచి మనం చేసుకున్న పుణ్యఫలంగా వచ్చేదే కానీ మామూలు మార్గం కాదండి ఇది. కొంతమంది దీన్ని ఏముందిలే, ఇప్పుడు అందాకెందుకు మా ఊళ్ళోనే కొంతమంది ఏంటి పద్దాక కళ్ళు మూసి కూర్చుంటారు, చేలోకి వెళితే ఒక గేదెకు మేత తెచ్చుకోవచ్చు కానీ వాళ్ళు ఉండరు. మేము రైతు కుటుంబాలు కనుక. కానీ కళ్ళు మూసుకుని కూర్చుంటేనేమో సృష్టి మొత్తం మనలోనే ఉంటుంది, కళ్ళు తెరిస్తే సృష్టిలో మనం ఉంటాం. అదే తేడా అండి, ఇంకంతకుమించి తేడా కూడా ఏమీ లేదు. సృష్టిలో ఉన్నంతకాలం ఏ బంధము తప్పదు. సృష్టి మనలో చూసుకుంటే బంధం అనేదే లేదండి. ఇది చెప్పే ప్రతి ధ్యానికి కూడా నేను చెప్పే మొక్క ఇది ఒక్కటే. ఎవరు ఎంత చేసుకోగలిగితే అంత చేసుకోండి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఓకేనండి. మీ అందరికీ కూడా ఇంత చక్కగా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా నాకు సహకరించే ప్రతి వ్యక్తికి వారి మనసుకి, వారి బుద్ధికి, వారి శక్తికి అన్నిటికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నానండి. నేను ఇక్కడ చేసేది నేను ఒక్కడిని కాదండి, ఇవన్నీ కూడా వీటిల్లో నేను ఏలు కూడా పెట్టలే. నిన్న నా పనిలో నేనున్నాను. అట్లా చేయించబడుతుంది. ఆ చేయించబడేదాన్ని మనం అందరం సంతోషంగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అంతమేర మనం సంతోషాన్ని పొందుతాం. మనకి కావలసింది బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే, దేహము సుఖాల పుట్ట. దేహము ఎవరి దేహమైనా సరే సుఖం కోసమే చూస్తుందండి. ఇక ఏం అక్కర్లేదు, దేహానికి సుఖమే కావాలి. దేహం సుఖాల పుట్ట, మనసు సంతోషాల పుట్ట, అలాగే ఆలోచనల పుట్ట అంటారు. ఆ ఆలోచనలే మనకి అవరోధాల కింద తయారవుతాయి. ఆలోచన లేకుండా ఉండాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఆలోచనలు మొత్తం పోయినాయా, సగం పోయినాయా, 4 వంతులు పోయినాయి చెప్పలేను, కానీ ఎన్నో కానీ తగ్గిపోతాయి. ఆలోచనలు ఎంత మేర తగ్గితే అంత మేర మనం సంతోషంగా ఉంటాం. ఇక మూడవదైన ఆత్మ. ఆత్మకి ఆనందం కావాలి. ఈ రెండు అక్కర్ల, ఆనందం ఉంటే చాలు. ఆత్మానందం పొందితే ఆత్మానందము, సంతోషము, సుఖము 3 వస్తాయండి దాని అంతటయ్యే. మీకు అర్థమైందో లేదో, దేహము సుఖం కోసం చూస్తుంది, మనసు సంతోషం కోసం చూస్తుంది, ఆత్మ ఆనందం కోసం చూస్తుంది. దేహం సుఖం పొందితే సంతోషము ఆనందము రాదండి, సుఖంగా ఉంటుంది కాసేపు. సుఖము గోరంతా, దుఃఖము కొండంతా. మనసు సంతోషం పొందుద్ది, తాత్కాలికమే. ఆత్మ ఆనందం పొందుద్ది, ఆ కొంచెం అది తాత్కాలికమే. ఆ కొంచెం పొందినందువల్ల ఆనందము ప్లస్ సంతోషము ప్లస్ సుఖము 3 వస్తాయి. అది ఏం కావాలంటే అది చేసుకోండి. ఓకే అండి, అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాను. ఓకేనండి. మా పత్రిజీ గారి మార్గంలో మనందరం కొనసాగుతున్నాము. మనం సాధించవలసింది ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 జగత్తులు సాధించాలి మనం అందరం కలిసి. దీంట్లో మనకి పిఎంసి ఎంత సహకారం ఇస్తుందో మనం కూడా పిఎంసికి అంత సహకారం ఇవ్వగలగాలి. మనం ఈ పిఎంసి వారి వాళ్ళ ఫ్రీగా మనం చేసుకున్న క్లాసు మొత్తం ఉత్సవాలన్నీ కూడా చక్కగా రికార్డు చేసి మనకి ఇస్తున్నారు. ఆ పిఎంసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. ఓకే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలండి.
ఈరోజు ఈ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క 2వ వార్షికోత్సవాల్ని కవరేజ్ చేయడానికి వచ్చిన పిఎంసి ఛానల్ వారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలండి. పత్రిజీ గారి మానస పుత్రిక మన పిఎంసి ఛానల్. మనము అందరము కూడా ప్రతి ఒక్కళ్ళము ఇంతకుముందు ఛానల్ లేని సమయంలో ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మన మాస్టర్స్ ధ్యాన ప్రచారం చేసేవారు. ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చిన తరువాత ఎవరి ఇంట్లో వారు కూర్చొని జూమ్ ద్వారా క్లాస్ చెప్పినా కూడా అది పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి ఆ జ్ఞానం అందుతుంది మాస్టర్స్. అలాగే పిఎంసి ఛానల్ వారు కూడా 24 గంటలు ధ్యానము మరియు జ్ఞాన ప్రచారం అనేది ఎంతో విస్తారంగా చేస్తున్నారు. అందుకు మనందరము కూడా పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. అలాగే ఈ పిఎంసి ఛానల్కి మన అందరము కూడా వీలైనంత సహాయ సహకారాలు అందించడం ద్వారా మనం కూడా ఆ ధ్యానానికి సేవ చేసిన వాళ్ళం అవుతాము. కేవలం మనం డైరెక్ట్గా మనందరము కూడా అవకాశం తీసుకుని సేవ చేయలేకపోవచ్చు, ధ్యాన ప్రచారం చేయలేకపోవచ్చు. మనం చేసే సహాయ సహకారాల వల్ల ఛానల్కి అవి వెళ్ళి ఆ ఛానల్ ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మనందరము కూడా పిఎంసి ఛానల్ వారికి సహాయ సహకారాలు అందిద్దాము. దీనికోసం ఎన్నో పిఎంసి ఛానల్ వాళ్ళు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. ప్రతి నెల 200 నుంచి ఎంతైనా కూడా మనం డొనేషన్ రూపంలో వారికి ఇవ్వచ్చు. అలాగే మనం ఏదైనా సరే జ్ఞానాన్ని అందించాలనుకుంటే పిఎంసి ఛానల్ ద్వారా కూడా మనం జ్ఞానాన్ని అందించవచ్చు. ఇలా మనకి వీలైనన్ని అవకాశాల్లో పిఎంసి ఛానల్ వారికి మనందరం సహకరిద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ పిఎంసి.